కొంచెం బాగా సారీ లేట్ అయింది. ఏ భాష సార్ ఇక్కడ ఓకే ఏమా ఎన్ని బాగా దూరం దూరం అక్కడ ఎప్పటి కొంచెం వెనక జరగండి అన్న. ఎస్టీ సంఘ భవనానికి 5 లక్షలు నిధులు కేటాయించిన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ఇప్పుడు గౌరవ ఎంపీటీసీ గారిని మాట్లాడాల్సింది. ఈరోజు మన మోది గ్రామంలో ఎస్టీ సంఘంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరుగుతున్నది. దీనికి 5 లక్షలు కేటాయించడం జరిగింది. దీనికి కానీ ఎమ్మెల్యే గారికి మా అందరి తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రైతు రాత్రిపూట కరెంటు కొరకు పోయి మరి పాములతోని తేళ్లతోని కలుసుకొని ఆత్మహత్యలు ఆ విధంగా ఉండే. ఇవాళ తెలంగాణ ఏంది? పచ్చదనంతో ఉన్న తెలంగాణ. ఆనాటికి ఈనాటికి అన్ని రంగాల లోపల మరి తెలంగాణను భారతదేశంలోని ఒక అగ్రగామి తెలంగాణగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, అదేవిధంగా మన దగ్గర మన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రతి గ్రామంలో ఈనాడు జగిత్యాల పట్టణం కానీ జగిత్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి మన గ్రామాల లోపల ఆనాడు చూసినటువంటి ప్రగతి ఈనాడు ప్రగతికి మనం బేరీజ్ వేసుకుంటే మరి సంజయ్ కుమార్ గారు మనలో ఒక సామాన్యుడు, ఒక డాక్టర్ అయినా కానీ సామాన్యుడిగా ఇవాళ మనం చూసినాం. ఎక్కడైనా శాసనసభ్యుడు మొదటి ప్రియారిటీగా కొబ్బరికాయ కొడతారు. మన అందరితో కొబ్బరికాయ కొట్టే ఒక సామాన్య వాళ్ళే లాస్ట్కు అంటే తాను ఒక శాసనసభ్యుడు కాకుండా ఉండి మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోతున్నారు. మరి రాబోయే కాలంలో మనం సంజయ్ కుమార్ నాయకత్వం ఇంకా గట్టిగా పనిచేద్దాం. మన జగిత్యాల నియోజకవర్గాన్ని తెలంగాణలోని ఒక అభివృద్ధి చెందినటువంటి సంక్షేమ అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మనందరం కూడా సంజయ్ కుమార్ నాయకత్వంలో పనిచేయాలని అందరినీ గౌరవ అధ్యక్షులైనటువంటి సర్పంచ్ స్వప్న రాజరెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టుగానే భావిద్దాం. ఎందుకంటే ఏ అభివృద్ధి పథకాలైనా కానీ ఈ గ్రామానికి తీసుకురావడానికి చాలా కృషి చేస్తారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు వేస్తూ, అదేవిధంగా డిప్యూటీ మహేష్ గారు ఈ గ్రామంలో ఈ యొక్క ఎస్టీ అనేటువంటి పదం ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా మంచి విద్యావంతులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మేము గర్వంగా చెప్పుకుంటాం ఎక్కడైనా. ఎందుకంటే మా గ్రామంలో దాదాపుగా ఒక 100-150 నుంచి మరి ఉద్యోగస్తులుగా ఉన్నారు. అందులో ఉపాధ్యాయులుగా కూడా చాలామంది ఉన్నారు. అది గర్వంగా ఫీల్ అవుతాం. అదేవిధంగా మరి ఎస్టీ భవనానికి 5 లక్షలు కేటాయించి ఇంకా కూడా అభివృద్ధి లోపల మీ యొక్క సహకారం, ఇంకెవరైనా మా లాంటి వాళ్ళకు కూడా సహకారం కావాలంటే ఇవ్వడానికి కూడా మరి మా వంతుగా ఇస్తామని తెలియజేస్తూ, అంటే ఒక మనకు కాకుండా గ్రామంలో ప్రతి కమ్యూనిటీ కూడా తోచినంత
3 లక్షలు కానీ 5 లక్షలు కానీ ఇంకా సార్ ముఖ్య గంగమ్మ గుడికి అయితే డెవలప్మెంట్కు సార్ రమణతో కూడా 23 లక్షలు పెట్టుబడి చేయడం జరిగింది. గంగమ్మ ఆ చెరువు కాడ ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి రమణతో మాట్లాడి 15 లక్షలు ఉంటూ 23 లక్షలు ఇప్పడం జరుగుతుంది. వారికి పూర్తి ధన్యవాదాలు. రంగభవనాల విషయంలోనైతే మన సార్ వచ్చినప్పటి నుండి, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వచ్చిన నిధులైతే గతంలో ఎన్నడూ రాలే. మా ఎస్సీ సంఘానికి కులం ఉండబట్టి ఎన్ని రోజులైతుందో మాకు తెలియదు. మా వాడకట్టు ఉండబట్టి ఇప్పటి వరకు కూడా మన సార్ రాకముందు దానికి నిధులు లేవు, సంఘభవనం లేదు, అట్లాంటి ఏవి కూడా లేవు. సార్ వచ్చినప్పటి నుండి 4,60,000 నిధులు పెట్టిరు, మళ్ళీ 2 లక్షలు పెట్టిరు, మళ్ళీ కూడా పెడతా అని చెప్పారు. అట్లా గ్రామంలో ప్రతి కులానికి 2 లక్షలు 4 లక్షలు ఇట్లా ప్రతి కులానికి ఇచ్చుకుంటూ వేరు. అంతకుముందు అయితే నాయకులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. మరి గతంలో ఎందుకు కులాలను విస్మరించారో తెలియదు. మీరే అర్థం చేసుకోవాలి. మన సార్ వచ్చినప్పటి నుండి, మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్నో పథకాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అన్ని బీద వర్గాలకు సంబంధించిన, రైతులకు సంబంధించిన పథకాలు ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాకముందేంది, వచ్చిన తర్వాత ఏంది అనేది మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఒక కరెంటు చాలు మన కళ్ళకు కనబడుతుంది. కానీ నిద్రపోయేటోని ఎట్లయితే మనం నటించటోని లేపలేమో, నిద్రపోయేటోని లేపొస్తుంది, నిద్ర నటించటోని లేపలేమో, స్పష్టంగా ఈ అభివృద్ధి అనేది కళ్ళకు కనబడుతున్నా కానీ ఏమీ జరగనట్టు మాట్లాడే వాళ్ళకు మనం ఏం చెప్పలేము. ఇవాళ ఇక్కడ విద్యా విషయంలో నిజంగా ప్రథమంగా మాట్లాడినారు కాబట్టి ఇవాళ తెలంగాణ గిరిజనులకు నిజంగా గిరిజన విశ్వవిద్యాలయం ఇయ్యాక అన్యాయం చేసిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో అని చెప్పి ఈ సందర్భంగా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామని చెప్పి తెలంగాణ ఇచ్చినాడే రాసి ఇచ్చిన అప్పటి చట్టంలో ఉండే. ఈరోజు కూడా వరంగల్ దగ్గర స్థలం చూపించిన అయ్యలే. కానీ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాకముందు ఒక్కటి కూడా గిరిజనులకు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల లేకుండే, 30 ఉండే, డిగ్రీ కళాశాల లేకుండా ఒక్కటి కూడా. ఇవాళ 22 డిగ్రీ కళాశాలలు పెట్టి 14,020 మంది పిల్లలు చదువుతున్నారు. 22 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు. అందులో మళ్ళీ కోర్సులు కూడా వెరైటీ కోర్సులున్నాయి. మీరు ఒకసారి సిరిసిల్ల తాలూకాలు అక్కడ ఉన్నాయి చూడండి. మరి అదేవిధంగా 30 జూనియర్ కళాశాలలు ఉండే రెసిడెన్షియల్ గురుకుల, ఇవాళ 88కి పోయినాయి. అంటే తెలంగాణ రాకముందు ఏంది, తెలంగాణ వచ్చినాక ఏందని. మన మోతే గ్రామంలో స్కూల్ ఉంటే ఇంగ్లీష్ మీడియం చేయాలని పెద్దలు జగన్మోహన్ రావు గారికి తపన ఉండే. ఏనాడు ఏ ప్రభుత్వం సహకరించలో ఇంగ్లీష్ టీచర్ని వారే నెలకు 6,000 తెచ్చి పెట్టింది. కానీ ఇవాళ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం 26,000 పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన ప్రభుత్వం తెలంగాణ. అంటే అత్యంత సామాన్యులకు కూడా, దళిత, గిరిజన, బీద, బడుగు, బలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలు అందరు కూడా ఇవాళ ఇంగ్లీష్ మీడియం అందుతున్నది. మరి అది కూడా ఎంత చక్కగా అందుతుందంటే మన మాతృభాష మర్చిపోకుండా టెక్స్ట్ బుక్స్ బైలింగ్వల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మీరు చూస్తున్నారు కావచ్చు, పుస్తకం ఒకదికి ఇంగ్లీష్ ఉంటుంది, ఒకదికి తెలుగు ఉంటుంది. అంటే మన మాతృభాష, మనం మాట్లాడే భాష కూడా మర్చిపోవద్దు. వాళ్ళ పక్కన ఆంధ్రాలో ఏం చేసాడు, ఇంగ్లీష్ మీడియం అంటే మొత్తం తెలుగుకి పారేసాడు. కానీ మన సార్ అట్లా కాదు, రెండింటికి ప్రాధాన్యత ఇచ్చింది. మరి ఈ రకంగా చదువుకి ఇంత గొప్పగా ప్రాధాన్యత ఇస్తూ స్కూళ్ళు, కాలేజీలలో, మన ప్రైవేట్ కాలేజీలలో ఇక్కడ ఉన్నాయి, పేర్లు అవసరం లేదు, అక్కడ చదివిన ఫీజు రీయింబర్స్మెంట్, ఇంజనీరింగ్, మెడిసిన్లో 15 లక్షల మందికి ఇస్తున్నాం. ఇప్పుడైతే ఐఐటి, ఐఐఎంలో చదివే వాళ్ళకు ఎప్పుడు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవు, అది కూడా ఇప్పుడు మళ్ళీ మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా. అంటే ఈ రకంగా విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నారు. దాంతోపాటుగా మనది గ్రామం, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కొందరు భూములు ఉంటాయి, కొందరు కూలీ చేసుకుంటారు, ఏదున్నా కానీ వ్యవసాయం మంచిగా మంచిగా. ఇవాళ ఇక్కడ మా వేదిక పైన యువ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు అన్నారు, సీనియర్ నాయకులు. శంకరన్న సర్పంచ్ నాడు ఊర్లో ఒక 10 కరెంటు స్తంభాలు ఇవ్వాలంటే ఎన్నిసార్లు తిరిగిండో ఒక్కసారి తనని అడగాలి మా యువ సర్పంచ్ గారు. అడగాక ముందు 94 స్తంభాలు ఇక్కడ వేసినరా లేదా వాళ్ళు లెక్క చూసుకోవాలి. ఆ లెక్క కూడా పట్టుకొచ్చిన 33 అంతే రాశాడు సార్. 30 మిడిల్ పోల్స్, 33 తుప్పు పట్టినాయి, 31 కొత్తవి. లెక్కతో సహా వచ్చిన 94 కరెంట్ స్తంభాలు. మనం అడిగినామా? ఇదే చూసిన పేపర్లల్లో తమిళనాడు
మాకు 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలని అడుగుతున్నది. మొన్న కర్ణాటకలో పెద్ద వాగ్దానం చేసారు, బియ్యం పొత్తం నోట్ల కోసం. బియ్యం లేవు. 3.5 లక్షల మెట్రిక్ టన్నులు కావాలని అడుగుతున్నది. ఆంధ్ర అన్నపూర్ణ అని చెప్పుకునే ఆంధ్ర ఇవాళ ప్రతి నెల 70,000 మెట్రిక్ టన్నులు, అంటే ఏడాదికి 7 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వని చెప్పి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు పోయి మోడీ గారికి మొరబెట్టుకున్నారు. వాళ్ళ సాక్షి పత్రికల్ని ఆ ఫోటో వచ్చింది నెల కింద. ఈ 3 వార్తలు కూడా ఈ మధ్యలే. మరి ఇవాళ మన రైతన్నలు ఎంత గొప్పవాలంటే ఇవాళ ఆంధ్ర అడిగే 7 లక్షల మెట్రిక్ టన్నులు ఒక్క జగిత్యాల జిల్లా రైతన్నలు పండిస్తున్నారు. ఇవాళ తమిళనాడు కర్ణాటక అడిగే బియ్యం మొత్తం ఒక్క జగిత్యాల జిల్లా రైతన్నలు పండిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు పెట్టి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, సమయానికి కరెంట్ ఇచ్చి, సమయానికి నీళ్లు ఇచ్చి, సమయానికి ఎరువులు ఇచ్చి, మళ్ళీ కొనడం కూడా ఇవన్నీ చేయడం బట్టి ఇవాళ పెరిగింది. నష్టపోయేది ఉంటే ఎవరు కూడా చేయరు. కానీ కొంత ఇబ్బంది అవుతున్నది. ఎక్కడ కొనుగోలు దగ్గర కిలో 2 కిలోలు కటింగ్ అనమాట వాస్తవం. నేను మొదటి రోజే చలిగల్ సెంటర్లో చెప్పిన, నేను ఇది ఇక్కడ నేను అడిగిన వాళ్ళు ఎవరు లేకుండా నేనే వివరణ ఇస్తున్నాను. వివరణ అయితే చెప్పింది చెప్తున్నా. ఇది జరుగుతుంది. ఎప్పుడన్నా అయితే రైస్ మిల్ల దగ్గరకు పోయి ధర్నా చేద్దామని చెప్పి అక్కడ మొత్తం అధికారులు, అన్ని పార్టీల నాయకులు పోతే గాడికి పోదామంటే గాడికి పోరు. గిన్నె సంచల మీద కూర్చుంటారు, సైకిల్ మోటార్ మీద కూర్చుంటారు. ఇప్పటికి ప్రెస్ మీట్ పెడతారు. అన్ని వర్గాల ప్రభుత్వం. ఇవాళ ఒక్క కమ్యూనిటీ వాళ్ళకు 5 లక్షలు ఇచ్చిన మనం, అంతకుముందు 2 లక్షలు, అంతకుముందు అది కూడా ఇవ్వలే. అదే కాదు, ఈరోజు మన మోతి చెరువు మీరు అందరూ చూసారు. కాళేశ్వరం ప్రాజెక్టు దండగా అంటారు. వర్షాలు పడకముందు, ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు రాకముందు అంతర్గామ చెరువు నిండి మత్తడి దుంకి దరూరు బాగులకు వెళ్ళి మన మోతి చెరువులకు నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇదే కరువు ఇంకా 4 రోజులు ఉంటే గతంలో చాలాసార్లు ఎస్ఆర్ఎస్పిలో చుక్క నీళ్లు రాలే. ఇప్పటికీ నాగార్జున సాగర్లో లేవాడ, కృష్ణా రాకుండా కానీ మనం కాళేశ్వరం ద్వారా తీసుకపోదు. ఏదైతే రాంపూర్ నుంచి అంతర్గామకు పైప్ లైన్ మీ అందరి దయతో గెలిచిన నేను పైప్ లైన్ ఏదైతే వేయించి నింపినో దాని నుంచి మూతకొచ్చినాయి. మూతకెళ్ళి తిప్పనపడకెళ్ళి పొలాసవో, అనంతరం మత్తడి దానిక పో, ఇంకా కిందికి పో. మరి అంతటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. దాన్ని కాళేశ్వరం దండగా అంటే మనకేం అర్థమవుతలేదు. మీరే చూసారు, వరద కాలువలో తాడి చెట్లు లోతు బండలు కనబడుతుండే. ఇవాళ తాడి చెట్టు లోతు నీళ్లున్నాయి, అలా జలకాలు ఉన్నది, చుట్టుపక్కల భూములకు నీళ్ళు వస్తాయి. కాబట్టి అన్ని వర్గాల వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి ఆశీస్సులతోటి, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినారు అప్పుడు కవితమ్మ గారు, ఇప్పుడు మిత్రులు రమణ గారు, అందరం కూడా కలిసి ఈ ప్రాంతాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి సవినయంగా నేను మనవి చేసుకుంటూ